పల్లవి టీవీ. సో ప్రస్తుతం మనతో పాటు మన ఊరి మనబడి అధికారులు ఉన్నారు. గత 3 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ లేక ప్రైవేట్ కాలేజీలు నడిపించలేకపోతున్నాం అనేసి కూడా ఇక్కడ భారీ ఎత్తున ధర్నా చేయడానికి అయితే వచ్చేసారు. సో వారితో మాట్లాడి వాళ్ళ డిమాండ్స్ ఏంటో ఒకసారి వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటిది? మా డిమాండ్స్ ఏం లేదమ్మా. మేము నల్గొండ జిల్లా చింతపల్లి మండలం, నా పేరు మల్లేష్ కాంట్రాక్టరు. మేము గత 2.5 సంవత్సరాల క్రితము మన ఊరు మనబడిలో స్కూల్ బిల్డింగ్ పూర్తి చేయడం జరిగింది. మాకు దాదాపు 60 లక్షల రూపాయలు మాకు రావాల్సింది. దాదాపు నాలాగే మన రాష్ట్ర వ్యాప్తంగా 400 మంది కాంట్రాక్టర్లు మన ఊరు మనబడి కాంట్రాక్టులు బాధితులు ఉన్నాము. మాకు దయచేసి ఇప్పటికీ ఈ 3వసారి మేము ఒకసారి మన విద్యాశాఖ కమిషనర్ గారికి కలవడం జరిగింది. వారు అతి త్వరలోనే చెల్లిస్తామని చెప్పారు. గతంలో మన ఒక నెల రోజుల క్రితం కూడా సెక్రటరీ వద్దకు వెళ్ళి ఫైనాన్స్ మినిస్టర్ గారికి కలవడం జరిగింది. వారు కూడా స్పందించారు. ఇంతవరకు కూడా బిల్లులు రావలేదు. దయచేసి అందరం చిన్న కాంట్రాక్టర్ ఉన్నాం. దయచేసి మన ఊరు మనబడి కాంట్రాక్టర్ల బిల్లులు తొందరగా విడుదల చేయాలని మీ పల్లవి టీవీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. మరొకసారి ముఖ్యమంత్రి కూడా చెప్పేది ఒకటే, సార్ మేము చిన్న కాంట్రాక్టర్లు ఉన్నాము, చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఎక్కడ కూడా మేము చిన్న మెయింటెనెన్స్ వర్క్స్ ఈ వర్క్స్ చేయలేదు. స్ట్రక్చర్ వర్క్ చేసినాము, బిల్డింగ్లు కట్టినాము. చాలా మంచి ప్రోగ్రాము మన ఊరు మనబడి. అతి త్వరగా ఎంత త్వరగా నిధులు విడుదల చేసి మన ఊరు మనబడి కాంట్రాక్టులను ఆదుకుంటే వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. ముఖ్యమంత్రి వారికి పెద్ద ఎత్తున పాలాభిషేకం కూడా చేస్తాం మేము. కాబట్టి మాకు మన ఊరు మనబడి బిల్లులు వెంటనే చెల్లించండి. హామీ ఇచ్చారా లేదంటే ఇప్పుడు కాంగ్రెస్ గతంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మన ఊరు మనబడి బిల్లులు ఒక పేమెంట్ పడ్డాయి, పార్ట్ పేమెంట్ పడ్డాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు ఒక మన ఊరు మనబడి అనేది ఫైల్ పక్కకి పెట్టారు అనేది తెలుస్తుంది. కాకపోతే ఎందుకు ఫైల్ ఏ గవర్నమెంట్ ఉన్నా కాంట్రాక్టర్ల బిల్లు మాత్రం క్లియర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఏ ప్రభుత్వం ఉన్నా ఏ గవర్నమెంట్ చేయించినా కాంట్రాక్టర్ల బిల్స్ మాత్రం క్లియర్ చేయాలని మేము చెప్తున్నాం. ఫైనల్గా ఒకటే అమ్మ, మా బిల్లులు మాకు ఇప్పిస్తే మేము ఫర్దర్ ఇంకా మీరు ఏమైనా పనులు చెప్పినా కానీ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా బిల్లులు ఇప్పియాలని కోరుకుంటున్నాము. సార్ మీ సమస్యలు ఏంటిది? మీకు డిమాండ్స్ ఏ డిమాండ్స్తో ముందుకు? మాది ఖమ్మం డిస్టిక్ ఇల్లేంద్ర అండి. మేము గత 3 సంవత్సరాల నుండి మన ఊరి మనబడి స్కూల్స్లో ఉన్న పలు అభివృద్ధి పనులని స్కూల్స్ టాయిలెట్స్, కాంపౌండ్ వాళ్ళు, మళ్ళీ గేట్లు, పార్కింగ్ టైల్స్, గర్ల్స్ టాయిలెట్స్, డైనింగ్ హాల్స్, ఎలక్ట్రీషియన్, ప్లంబరు, మళ్ళీ ట్యాంక్, వాటర్ ట్యాంకు, ఇవన్నీ ఏమేమి స్కూల్లో ఏమేమి సమస్యలు ఆ ప్రాబ్లం అన్నీ ఉన్నాయన్నీ మాతోటి అప్పుడున్న అధికారులు కానీ, ఎంఈఓలు కానీ, స్థానిక నాయకులు కానీ, కలెక్టర్ కానీ వీళ్ళందరూ మాతోటి విద్యా కమిటీ చైర్మన్కు ఇవ్వాల్సిన ఈ వర్కుల్ని వాళ్ళ వల్ల కాదు, వాళ్ళు పేదోళ్ళు, వాళ్ళు స్కూల్లో ఉన్న కమిటీ చైర్మన్లో వాళ్ళు కట్టలేరని మాలాంటి వాళ్ళని పిలిచేసి మాలాంటి చిన్న కాంట్రాక్టర్లు పిలిచి మాకు ఇవి తీర్మానం రాసి వర్కులు ఇవ్వడం జరిగింది. అట్టి వర్కుల్ని మేము 3 సంవత్సరాల క్రితమే కంప్లీట్ చేసినాం. అప్పుడు ఏమని చెప్పారు, 10% బిల్లులు వచ్చి ఉన్నాయి, ఎంబడే ఉన్నాయి, మీరు వర్కులు చేయగానే ఎంబడే బిల్లులు వచ్చేస్తాయి, ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్పంటే ఆ 10% అమౌంట్ చూసి మేము లక్షల రూపాయలు వడ్డీలకు తెచ్చి వర్కులు చేయడం జరిగింది. ఆ వర్కులు కంప్లీట్ చేసినాం. ఆ 10% మాత్రమే తీసుకోవడం జరిగింది. తక్కిన 90%, 80% దాకా బిల్లు అయిపోయినాయి. దీని మీద అధికారులను అడిగినాము, ఎంఈఓలను అడిగినాం, స్థానిక నాయకులను అడిగినాం, అందరినీ అడిగినాం. ఆ రోజు నుంచి 3 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల క్రితం చేసిన వర్కులు అప్పటి నుంచే బిల్లు అయినాయి. గత ప్రభుత్వం నుంచే బిల్లు అయినాం. అప్పుడు గత ప్రభుత్వాన్ని అడుగుతుంటే వస్తే ఆన్లైన్ అవుతానే చేస్తానని కొంచెం ఈ లోపల ఎలక్షన్ కోడ్ వచ్చేసి ఎలక్షన్ కోడ్ వల్ల ఒక 1 year ఆపిండ్రు. తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చినాక ఇక వాళ్ళు మన కొత్త గవర్నమెంట్ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వము ఈ మన ఊరు మనబడి సైట్ను ఆఫ్ చేసి అమ్మ ఆదర్శ పాఠశాల సైట్ను చేసి దాని ద్వారా కొన్ని వర్కులు చేపించి బిల్లు ఇచ్చిండ్రు. అలాగే మావి కూడా మన ఊరు మనబడి వర్కుల బిల్లు కూడా ఇవ్వండి సార్ అని చెప్పేసి గత 3 సంవత్సరాల నుంచి మేము నాయకులని, అధికారులని, కలెక్టర్లని అందరినీ కలవడం జరిగింది. ఎంఈఓలని, కలెక్టర్లని, మన సెక్రటరీలో ధర్నా చేయడం జరిగింది. మన సెక్రటరీ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. చాలాసార్లు ధర్నాలు రాస్తారోకాలు చేస్తూనే ఉన్నాం. అయినా కానీ ఎటువంటి స్పందన లేదు. మొన్న డిప్యూటీ సీఎంని కలిస్తే
మీ డబ్బులు లేవు లేవు సెక్రటరీలా త్వరలో ఇస్తాం, డబ్బులు ఇస్తాం అన్నారు ముఖ్యమంత్రి గారు కూడా. వారి సమస్యను తొందరగా పరిష్కరించడం చేయండి, తొందరగా బిల్లు ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. అది కూడా మేము పత్రికా ప్రకటన ద్వారా మేము హర్షం కూడా వ్యక్తం తెలియజేశాము. కావున మేమంతా పేద చిన్న కాంట్రాక్ట్లము. మేము ఈ 5 లక్షల 10 లక్షల వర్కులే చేసినాము. ఈ వర్కులే ఇవ్వండి, మీకు కోట్ల రూపాయల వర్కులు చేసినాం, మాకు కోట్ల రూపాయల వర్కులు బిల్లులు ఇవ్వండి అని మేము కొట్లాడుతున్నామండి. మేము రాష్ట్ర వ్యాప్తంగా 800 మంది కాంట్రాక్ట్లు ఉన్నాము. మాకు కేవలం 5-10 లక్షల వరకే ఉన్నాయి బిల్లులు. ఈ బిల్లులు మాకు మొత్తం ఇవ్వగలరని మన ముఖ్యమంత్రి గారిని మేము కాంట్రాక్టులను అందరం వేడుకుంటున్నాము. మేము కట్టినటువంటి వర్కులైన కాంపౌండ్ వాల్ కానీ, స్కూల్స్ కానీ, బిల్డింగ్లు కానీ, వాటి మీద రంగులు వేసిన మెగా కన్స్ట్రక్షన్ వాళ్ళకి కోట్ల రూపాయల బిల్లులు ఇచ్చారు. మాకు మాత్రం బిల్లులు ఇవ్వలేరు. దయచేసి మా ఆవేదన, మా యొక్క ఆకలిని, మా యొక్క ఆవేదన కూడా అర్థం చేసుకోండి. ఎందుకంటే మేము 5-10 లక్షలతో పనిచేసిన చిన్న పేద కాంట్రాక్ట్లము. పెద్ద కాంట్రాక్ట్లకు మాత్రం బిల్లు ఇస్తాను, మా వర్క్ అంతా ఇస్తలేరు. మా కాంట్రాక్టర్లో 3 కాంట్రాక్టర్లు అప్పుల బాధలు తట్టుకోలేక అప్పులో ఇంటి ముందుకు వచ్చి గొడవలు చేస్తుంటే 3 కాంట్రాక్టర్లు చనిపోయారు. ఏమండి మా ఓన్గా ఏం చేయలేమండి. మేము ఓన్గా మా ఇష్టంగా మేము ఏం చేయలేము. ఓన్లీ వాళ్ళు అధికారులు కానీ, ఇంజనీర్లు కానీ, స్కూల్ హెడ్ మాస్టర్లు కానీ, ఎంఈఓలు కానీ, కలెక్టర్ కానీ వీళ్ళు ఎస్టిమేషన్లు వేసి వాళ్ళు ఏమేమి చేయాలని దాన్ని ఒక చేసి మాకు ఇచ్చి తీర్మానం చేస్తేనే మేము చేయడం జరిగింది. మా సొంతంగా మా ఇష్టపూర్తిగా మేము చేయలేము. వాళ్ళు చేసి చెప్పిన దాని ప్రకారం మేము చేయడం జరిగింది. డిమాండ్ ఏంటి సార్? మా డిమాండ్ ఏందో ఒకటే అడుగుతాను. మేము చేసిన వర్కులకి మా వర్క్ బిల్లులు జెన్యున్గా మేము పని చేసినాము. మా బిల్లులు మాకు దయచేసి మా బిల్లులు మాకు ఇప్పించగలరని ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి మేము ఈ కాంట్రాక్టర్ తరఫున వేడుకుంటున్నాం. అదే ఒక మా డిమాండ్ ఏంటి? నైట్ బట్టి విక్రమార్కతో సమావేశం మా యొక్క ముఖ్య డిమాండ్ 361 కోట్లు పెండింగ్ ఏదైతే ఉన్నాయో మన ఊరు మన బడికి సంబంధించిన బిల్లులు వాటిని తక్షణమే విడుదల చేయాలి. విడుదల చేసి మా యొక్క కాంట్రాక్టర్లను ఆదుకోవాలనేది మా యొక్క ప్రధానమైన డిమాండ్. గతంలో 100 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఇదే నికోలస్ గారికి ఇచ్చాం, బట్టి గారికి ఇచ్చాం. 100 రిప్రజెంటేషన్లు ఇచ్చినా కేవలం చేస్తాం అంటారు. కానీ ఎప్పుడు చేస్తారు, ఎప్పటి వరకు చేస్తారు అనేది ఇయ్యాల దాకా టైం బాండ్ ఫిక్సేషన్ అనేది లేదు. నిన్ను స్పెసిఫిక్గా మా ఒక కాంట్రాక్టర్లతో మాట్లాడడం లేదు మేడం. ఓన్లీ కాలేజ్ యజమాన్యాలతో మాట్లాడడం జరిగింది. వాళ్ళకు కూడా వీళ్ళు విడతల వారిగా ఇస్తాము, మీరైతే బంద్ చేయడం అవన్నీ చేయకండి అని చెప్పేసి కోరినట్టు సమాచారం. గత ప్రభుత్వం కూడా ఇట్లానే నెగ్లెక్ట్ చేసిందా? గత ప్రభుత్వం లేదు మేడం. గత ప్రభుత్వం ఇచ్చిన కాడికి ఇచ్చింది. ఏప్రిల్ నుంచి పెండింగ్ ఉన్నాయి మేడం. 2023 ఏప్రిల్ నుంచి పెండింగ్ ఉన్నాయి. ఇయ్యాల దాకా పెండింగే ఉన్నాయి మేడం. 2.5 సంవత్సరాలు అవుతా ఉంది. ఇక రేపు చేస్తాం, మాప్ చేస్తాం అనేది తప్ప ఇయ్యాల దాకా దాని మీద స్పందన లేదు. 100 రిప్రజెంటేషన్లు ఇచ్చినా కానీ కనీసం లేదు. సెక్రటరియట్లో ధర్నా కూడా చేస్తాం. ధర్నా చేస్తే ఉల్టా మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్? ఇక నికోలస్ని కలిసి రిప్రజెంటేషన్ ఇద్దాం అనుకుంటున్నాం. ఈరోజు కూడా రిప్రజెంటేషన్ చెత్తబుట్టకే పోతుంది, కానీ అయినా కూడా తప్పట్లేదు. చెప్పులు అరిగేదాకా తిరుగుతూ ఉన్నాం, కానీ ఉపయోగం లేకుండా పోయింది. మా మెయిన్ డిమాండ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతున్నాం. ఎన్నిసార్లు వాళ్ళకి ఊరి మనబడి బిల్లులు వెంటనే మన ఊరి మనబడి బిల్లులు వెంటనే మన ఊరి మనబడి బిల్లులు